పర్వాలేదు. కానీ మరి ఇంత గుడ్డిదైతే పార్క్ లో పల్లీలు అమ్మేవాడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. పల్లీలే పల్లీలే నిన్న మొన్నటి పల్లీలే కుళ్ళిపోయిన పల్లీలే పల్లీలే పల్లీలే. డార్లింగ్ చూసావా ఎంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చాను. అవును, ఈ ప్లేస్ లో మనం ఇంకా ఎంచక్కా ప్రేమించుకోవచ్చు. ఇక్కడ మనల్ని ఇంకెవ్వరు డిస్టర్బ్ చేయరు. అయ్యారు చిన్న పొట్లో అయితే 5 రూపాయలు, పెద్ద పొట్లో అయితే 10 రూపాయలు. ఏది కట్టమంటారండి? ఏంటి కొందానికి పిలిచారనుకుంటున్నావా? వెళ్ళు. ఒరే పక్కన చిలక గోరెకలకు మీరు ప్రేమించుకుంటున్నావా? మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? వెళ్ళు. ఆ చూపేంట్రా? పల్లీలే పల్లీలే పల్లీలు అంటున్నాడు అంతే. డార్లింగ్ ఇంకా ఏం కావాలి చెప్పు. నాకు ఆ ఉయ్యాలుగాలనుంది. అంతే కదా, వెరీ సింపుల్. నా డార్లింగ్ కన్నా ఎక్కువ. కూర్చో డార్లింగ్. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని. అవును రాజా, డార్లింగ్ నేనంటే నీకు ఎంత ఇష్టం? నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేక నేను లేను. అసలు నిన్ను ఎక్కడ చూసినా నాకు నువ్వే కనిపిస్తావు. అవునా? అక్కడ నీకేం కనబడుతుంది? రష్మి. ఎక్కడ చూసి నేనే కనబడుతున్నావు. ఇప్పుడు రష్మి అంటున్నావు. రే మీ మగాళ్ళు అంతే ఇంతే. నీ మగాళ్ళ బుద్ధే ఇంత. అది కాదు డార్లింగ్, ప్లీజ్ అర్థం చేసుకో. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? అదేంటంటే మన ఇద్దరం కళ్ళ గంతలు కట్టుకుని ప్రేమించుకుందాం. అప్పుడైతే మనకు మనసులు కనబడతాయి, మన మాటలే వినబడతాయి. అంటే మనకు ప్రేమ పరీక్ష పెడుతున్నావా? అంతే కదా. ఐడియా. ఈ గుడ్డ నువ్వు కట్టుకో, ఈ గుడ్డ నేను కట్టుకుంటా. నా ప్రేమ చాలా గొప్పది. ఇప్పుడు నాకంత ఏం కనబడట్లేదు. నాకు ఇలానే మలొకసారి ఉయ్యాలుగలనుంది. అంతే కదా. పద ఉయ్యాల దగ్గరికి. ఎంజాయ్ చేయవా నరం నరం ఎలికడిపోయి అయ్యో రాజా దెబ్బ తగ్గిందా? వచ్చిందే పిల్ల మరి చిలిపి మోటు సరసు. డార్లింగ్ మరి మరి నాకు మళ్ళీ ఇంకో ముద్దేవా? ముద్దవా? రాజు నువ్వు మరి చిలిపి. అబ్బా రాజు, దాని చాలా ఆయాసంగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుందామా? ఓకే డార్లింగ్. సరే. ఎక్కడ? నా ప్రేమ పాస్ అయినట్టే కదా. చాలా. రాజు దానికైనా స్నాక్స్ తినాలని ఉంది. నీ పల్లెలు వరకు కావాలరా? ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి ఆ పల్లెలు అమ్ముతావు. అక్కర్లేదు. వెళ్ళరా. ఏంటా చూపు? పల్లీలే పగిలిపోతే. ఏమంటున్నారు రాజు? అంటే పల్లెలు పగలు కొట్టుకుని తింటే బాగుంటాయి. అవునా? ఏదైతేనే రాజు, నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అవును రాజు, నీ హ్యాండ్స్ చాలా స్మూత్ గా ఉన్నాయి తెలుసా? నీ టచ్ కూడా ఎంత సూపర్ గా ఉంది. అదే లవ్ అంటారు డార్లింగ్. నీ టచ్ కూడా నాకు చాలా మోటుగా ఉంది. మోటుగా? అదే లవ్ అంటే. ఏంటి మరి పల్లీలు వద్దన్నావు, నన్ను తినడానికి ఏం తీసుకురాలేదా? డార్లింగ్ బజార్ల పంటే వద్దని ఇంటికాడ చెక్కుడులు చేయించుకుని తీసుకొచ్చా. వెరీ గుడ్. అలా కాదు, మన ప్రేమలో తిందాం. మళ్ళీ టెస్టా? ఓకే డార్లింగ్. డార్లింగ్ డార్లింగ్ ఇది నీకు, ఇది నాకు. ఎక్కడ? ఇది నీకు పెడుతున్నా.
మొత్తం నువ్వే తింటావా? ఇది గట్టు రాజు నాకు ఒక ముద్దివ్వా? అంటే ముద్దు కదా. చిలిపి అసలుకే. ఓయ్ డార్లింగ్, నా ఒళ్ళో పడుకోవా? డార్లింగ్, నేను అడుగుదాం అనుకున్నాను. థ్యాంక్ యూ డార్లింగ్, నన్ను అర్థం చేసుకున్నావు. బంగారం నువ్వు. ఇప్పుడు ఈ క్షణంలో పల్లి లేదో ఉంటే నీకు ఎంత డిస్టర్బెన్స్ అవును కదా రాజు. అందుకే వాడిని తిట్టి ఇల్లు కొట్టా. మంచి పని చేసావు రాజు. స్వర్గం బాగు. ఏమైంది రాజు? అంటే డార్లింగ్ కొంచెం పొరపోయింది డార్లింగ్. ఓహో అవునా రాజు. అవును, నా బర్త్డేకి ఏమి ఇస్తున్నావమ్మా? నీ బర్త్డేగా ఏం కావాలో అడుగు డార్లింగ్. నాకు వాచ్ కావాలి. వాచ్ ఇచ్చేదాన్ని నువ్వు అడగాలి కానీ నా హార్ట్ ఇస్తా. ఒక వాచ్ ఈ చేతికి, మరి ఈ చేతికి ఉంగరం. రెండు కావాలా? నాకు చైన్, నా మెడలో చైన్ కూడా కావాలమ్మా. నువ్వు చైన్ ఇవ్వు. తీసుకో డార్లింగ్. నాకు డబ్బులు. అంతే కదా. డబ్బులు ఇమ్మట ముద్దిస్తావు ఏదో. నాకు డ్రెస్ కూడా కావాలి. డ్రెస్ ఊరికి అడుగుతున్నట్టు వేసుకుంటుందా? వేసుకో డార్లింగ్, నీకన్నా ఎక్కువ నాకేమీ లేదు. అడగాల. ఓ ఇది డ్రెస్ గురించి కాదు, స్విమ్మింగ్ పూల్ వెళ్దాం అనుకుందా అనుకుంటా. డార్లింగ్, ఈ పాయింట్ కావాలంటే ఈ పాయింట్ కూడా ఇస్తా. ఏం మాట్లాడుతున్నాడు? మన నెక్స్ట్ స్టేజ్ స్విమ్మింగ్ పూలే కదా. నేను రెడీ. రాజు డార్లింగ్, నాకేదో భయంగా ఉంది. మనం ఇంటికి వెళ్ళిపోదామా? నువ్వు అంటే ఇప్పుడే వెళ్దాం. రాజు మనం వెళ్లే ముందు నాకు మరొకసారి ఉయ్యాలుగలనుంది. అంతే. ఉయ్యాలైనా జంబాలైనా నీతో. రాజు మెల్లిగా ఊపు. రాజు మెల్లిగా ఊపు. అబ్బా మెల్లిగా ఊపు రాజు, మెల్లిగా. ముట్టుందేంటి నా పిట్టేది? ఏం చేస్తున్నావే? ఆ పల్లెలో ఏం చేశాడు? అయ్యో అందుకే కొత్తగా టచ్ అన్నావనే నా కొంపలు ముచ్చావు కానీ పారుకోవడానికి అందుకే రాకూడదే. రోజా గారు, ఇన్ని రోజులు రాఘవ అమాయకుడు అనుకున్నా. నా పేరు సతీష్ అండి, శకల శంకర్ టీం. గుడ్ సార్. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. సరే ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అనగానే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. మూడోవాడు చెప్పట్లే. ఏరా ఏంట్రా ఏరా చెప్పట్లేదు. ఏం లేదురా ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కారులో పెట్టేసాను రా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది